హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలకృష్ణ. 8 మోడల్ ప్లేట్, అది యాంకర్ రోమా కంపెనీ 8 మోడల్ ప్లేటు కనెక్షన్ చేద్దాం. స్విచ్ బోర్డ్ కనెక్షన్, 10mm సాకెట్, 10mm సాకెట్. ఇటు పక్కన ఎన్ అని ఉంది, ఎన్ అంటే న్యూట్రల్. ఇటు పక్కన ఎల్ అని ఉంది, ఎల్ అంటే ఫేసు, పైన ఎర్త్ సింబల్ అనమాట. యూనివర్సల్ సాకెట్, యూనివర్సల్ సాకెట్ 6 to 13 amps దాకా వేసుకోవచ్చు అనమాట. లోడ్ దీని మీద యూనివర్సల్ సాకెట్ అనమాట. 6 to 13 amps రేటింగ్ ఇచ్చింది. అక్కడ పైన చూడవచ్చు. ఇది 16 amps సాకెట్ అనమాట. 6 to 16 amps అంటే దీంట్లో 6 amps ప్లగ్ టాప్ వాడచ్చు, 16 amps ప్లగ్ టాప్ కూడా వాడచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 20 amps స్విచ్ అనమాట. 20 amps స్విచ్, 20 amps స్విచ్, యాంకర్ రోమా ఆన్ ఆఫ్. స్విచ్ ప్లేట్లో సాకెట్ అయితే ఫిట్టింగ్ చేస్తాను ఫ్రెండ్స్. మన పొజిషన్ సెట్ చేసుకుని జస్ట్ ఆ 2 పిన్నులు అట్లా ప్రెస్ చేస్తే సాకెట్ అనేది ప్లేట్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. అవి మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. జస్ట్ గట్టిగా ప్రెస్ చేసిన మళ్ళీ బ్రేక్ అవుతాయి అనమాట. బ్రేక్ అయితే మళ్ళీ మనం పెట్టేసినా కూడా ఏదైనా ప్లగ్ టాప్ పెట్టి ప్లగ్ టాప్ తీసినప్పుడు సాకెట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫిట్టింగ్ అయితే చేసిన ఒకటి చూడొచ్చు. యూనివర్సల్ సాకెట్, యూనివర్సల్ సాకెట్, 2 స్విచ్లు, ఒక 10 amps సాకెట్, ఒక 16 amps సాకెట్ ఫిట్టింగ్ అయితే అయింది 8 మోడల్ ప్లేట్లో. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు. స్విచ్ ఒకసారి బయటికి తీసుకొని చూపిస్తాను. అంటే ఆ పిన్ను జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే 2 పక్కల ఒకటేసారి పట్టుకుని ప్రెస్ చేసినా పర్లేదు, ఒక పక్కన ప్రెస్ చేసి 2వ పక్కన ప్రెస్ చేసిన సాకెట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అట్లా బయటకు వచ్చేస్తుంది. కావాలంటే మళ్ళీ మనం జస్ట్ ఎట్లా తీయాలని చూపించడం కోసం అది మళ్ళీ తీసినాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్. అంటే ఇది కామన్ ఎట్లా కలపాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే కొంతమంది పైన కామన్ చేస్తారు, కొంతమంది కింద కామన్ చేస్తారు అనమాట. అంటే నేను పొజిషన్ కరెక్ట్గా ఉంటే పైన అయినా కింద అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. కామన్ చూపిస్తున్నా, కింద సప్లై ఇచ్చిన చెక్ చేస్తున్నాను అనమాట. పైకి ఓకే ఉంది సప్లై. ఓకే ఫ్రెండ్స్, ఇందాక కూడా పైన చెక్ చేసిన ఓకే ఉంది. నేనైతే కింద కామన్ కలిపాను. పైన మనం పొజిషన్ ఇట్లా ప్లేట్ పొజిషన్ పైకి ఉంటే మనకి పై స్విచ్ టెర్మినల్ నుంచి సాకెట్ అవుట్ అనేది తీసుకోవాలన్నమాట. కింద కామన్ చేసిన పైన సాకెట్ అవుట్ తీసుకోవాలన్నమాట. రెడ్ వచ్చి ఫేసు, బ్లాక్ వచ్చి న్యూట్రల్, గ్రీన్ వచ్చి ఎర్త్ ఇచ్చిన కలర్ కోడింగ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు. స్విచ్ బోర్డ్ కనెక్షన్ అయితే అయిపోయింది 8 మోడల్లో. ఇట్లా ఉంటుంది కనెక్షను. ఇది వచ్చి ఎర్త్ అనమాట. ఆ సాకెట్ నుంచి ఈ సాకెట్ని లూప్ కలిపి ఆ సాకెట్ లాస్ట్ సాకెట్లో మెయిన్ ఎర్త్ ఇచ్చిన అనమాట. ఇది కూడా సేమ్. ఇక్కడి నుంచి న్యూట్రల్ అన్ని సాకెట్కి లూప్ కలిపి లాస్ట్ సాకెట్కి మెయిన్ న్యూట్రల్ ఇచ్చిన అనమాట. అది వచ్చి మెయిన్ ఇన్కమింగ్. కింద లూప్ చేసుకున్న స్విచ్ పైనుంచి వచ్చి అవుట్ వెళ్ళిందనమాట. అది అవుట్, అది సాకెట్ అవుట్. ఓకేనా ఫ్రెండ్స్, స్విచ్ బోర్డ్ కనెక్షన్ అయితే అయిపోయింది. స్విచ్ బోర్డ్ కనెక్షన్ అర్థమైంది అనుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, స్విచ్ బోర్డ్ తయారైతే అయిపోయింది. ఒకసారి మనం స్విచ్ బోర్డ్ చెక్ చేద్దాం. టెస్ట్ ల్యాంప్ పెట్టి చెక్ చేద్దాం ఒకసారి. టెస్ట్ ల్యాంప్ అయితే ఆన్ చేసిన సప్లై అయితే ఓకే ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.